guys, welcome back to our channel. So ఇవాళ అయితే మనం ఆరెగన్ లో ఉన్న మా ఇంటి నుండి కాలిఫోర్నియాలో ఉన్న మా చెల్లి వాళ్ళ ఇంటి వరకు డ్రైవ్ లో అయితే వెళ్తున్నాం మనం. సో ఈ లాంగ్ డ్రైవ్ ఒక 10 to 12 hours పట్టొచ్చు మనకి. సో ఈ 10 to 12 hours కి మాకు కావాల్సిన లగేజ్ ఇంకా ఫుడ్ ఇంకా ఎవ్రీథింగ్ మేమైతే ప్యాక్ చేసుకున్నాము. మేము ఎన్ని రోజులు ఉంటాం అక్కడ, ఏం చేస్తాము, ఇవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే, మీ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా చూడాలనుకుంటే మీరు ఈ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అన్నీ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్, మనం ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. సో ఎక్సైటెడ్. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో 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 హలో. హెయిర్ స్టైల్ చూసావా? కవక డిఫరెన్స్. వినిద్ద మెక్సికన్ హెయిర్ స్టైల్ మెక్సికన్స్ కూడా అంత గుండె వేసుకోరు, అంత మంచి హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. అది మీకు ఎక్కడైనా రెస్ట్ ఏరియాలో స్టాప్ అయినప్పుడు మీకు వినీత్ హెయిర్ స్టైల్ ఒకసారి 360 degreesలో చూపిస్తాం మీకు. నువ్వు కూడా మైక్ పెట్టుకున్నాక ఒక ఆట ఆడుకుందాం, ఓకేనా? ఆట అంటే నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తా. డ్రైవింగ్ ఆపేసి యాక్చువల్గా నేను ఎంత ప్యాక్ చేసుకున్నానంటే సామాన్ అన్నీ కూడా, ఇక వినీత్ చూసి కార్ ఎందుకులే యూహాల్ తీసుకొని వెళ్దాం కాలిఫోర్నియా కదా అన్నాడు. సో ఎవరికైనా వెళ్ళిపోతే యూహాల్ అంటే ఇక్కడ మూవింగ్ ట్రక్, ఇల్లు షిఫ్ట్ చేసుకున్నప్పుడు దేనికైనా మూవింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు అది. సో ఆ యూహాల్ తీసుకొని వెళ్దాం అన్నాడు. అన్న బ్యాగ్ నేనైతే వాటర్ మిలన్ తెచ్చుకున్నా ఫుల్గా. సో ఫుల్గా అంటారు, దానికంటే ఇంకేమైనా పదం ఉంటే అది వాడుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను తినడానికి ఏమేమి తెచ్చుకున్నానో చెప్తా. వాటర్ మిలన్ తెచ్చుకున్నా, అలాగే ఇది పల్లి ఇంకా నువ్వుల ముద్ద, ఇది ఐ మీన్ పొడి లాగా అది. ఇంకా సోంపాపడి తెచ్చుకున్నా, ఇదిగో. ఇంకా ఏం తెచ్చుకున్నానంటే పప్పన్నం నిన్న వేసుకొని ఉండే, అదే ఒక చిన్న బాక్స్లో పెట్టేసి తెచ్చేసుకున్నాం. అదొక్కటి వినీత్కి, ఈ స్నాక్స్ అన్నీ నాకు. మేము ఇప్పుడే రోజ్బర్గ్ ఎగ్జిట్ అయితే తీసుకున్నాము. రోజ్బర్గ్ ఎగ్జిట్ తీసుకొని నియర్ బై మెక్డీకి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం మనం మెక్డీకి? తట్టెడ్ వాటర్ మిలన్ తిన్నాక ఏమైతే తెలుసా? ఇఫ్ యు నో యు నో, అంతే. Run. A few moments later. మెక్డీలో ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి అనమాట, మంచి గేమ్స్. సో కిడ్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా అట్లా కూర్చొని కిడ్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. మేము కూడా ఇప్పుడు తినేసి ఇక్కడైతే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుండి 2 hours వచ్చాం మా ఇంటి నుండి. ఇప్పుడు కోక్, మీడియం కోక్ కావాలా? సో ఇక్కడ తిన్నాక ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఎవరైనా మీకు రెస్ట్ రూమ్ కోసం ఆగాలనుకుంటే లెజెండ్స్ రెస్ట్ ఏరియాలో ఆగుతారు, అల్ట్రా లెజెండ్స్ వచ్చేసి గ్యాస్ స్టేషన్లో ఆగుతారు, అల్ట్రా లెజెండ్స్ ప్రో మ్యాక్స్ వచ్చేసి మెక్డీలో ఆగుతారు. సో గాయస్, నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి లాంగ్ జర్నీస్కి వాటర్ మిలన్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం ఇది తిందాం, పల్లి నువ్వుల పొడి. నాకైతే నచ్చింది. సరే, ఇప్పుడైతే మనం నువ్వుల పిండి తినడం అయిపోయింది. కొద్దిసేపు సోంపాపడ. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. ఈ గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. జస్ట్ ఈ జర్నీలో, ఈ డ్రైవ్లో టైంపాస్ అవ్వడానికి. ఎలాంటి గేమ్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి కదా, క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేయడం, అంతే. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ? He will take longer to get ready. అంటే what was your first impression of me? నా మీద నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు? ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. మరి అట్లుంటేనా అవక్కయ్యాలు అన్నట్టు. ఇప్పుడు నీ ఇక్కడ ఆన్సర్ చెప్తుంటే అక్కడ ఏం చేస్తుంది? అక్కడ ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. నేను జస్ట్ వ్యూ క్యాప్చర్ చేస్తున్నాను అంతే. ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్. సో మనం ఇప్పుడు ఈ గేమ్ని కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను ఇప్పుడు. జస్ట్ యూ ఆర్ మీ క్వశ్చన్స్ అంతే. హూ ఈజ్ మోర్ టాకెటివ్, యూ ఆర్ మీ? ఆబ్వియస్లీ ఇట్స్ మీ గైస్. చెప్పు. హూ ఫాల్స్ అస్లీప్ ఫాస్టర్,
వినీత్ ఎంత ఫాస్ట్గా నిద్రపోతాడంటే పోయి ఇట్లా వండుకుంటాడు. అది నేను ఎంత ఘోరంగా స్ట్రగుల్ అవుతా అంటే అంత ఘోరంగా స్ట్రగుల్ అవుతా. చెప్పు నీ కమెంట్ చెప్పు. కొంచెం గ్యాప్ ఇస్తే చెప్తా. సరే చెప్పు. Who has better fashion sense? Both actually. మనకు ఉందో లేదని వాళ్ళు చెప్పాలి. సో ఓకే, మాకు ఫ్యాషన్ సెన్స్ ఉందో లేదో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఎప్పుడైనా చూసి అంటే ఇప్పుడు వేసుకున్న క్లోత్స్ గురించి కాదు, ఇప్పుడంటే కంఫీ క్లోత్స్ వేసుకున్నాం. సో వేరే వ్లాగ్స్ లో ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్న క్లాత్స్ బట్టి ఫ్యాషన్ సెన్స్ కి మీరు కమెంట్ చేయండి కింద ఎవరికి ఎక్కువ ఉందని. 100K సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు కమెంట్స్ కొట్లాడుకుంటారా? ఆ 297 మెంబర్స్ కి చెప్తున్నాను, మా ఇద్దరిట్లో ఫ్యాషన్ సెన్స్ ఎవరికి ఎక్కువ ఉందని కింద కమెంట్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఇప్పుడు, హూ విల్ ప్లాన్ మోస్ట్ ఆఫ్ అవర్ ట్రిప్స్? మన ట్రిప్స్ ఎక్కువ ఎవరు ప్లాన్ చేస్తారు? ఇట్స్ హిమ్. నేను ట్రిప్స్ మాత్రమే ప్లాన్ చేస్తా. దాంట్లో అంటే అంతే ఏం లేదు. అందుకే ట్రిప్స్ నాకు ఆన్సర్ ఏం చెప్పాలి అర్థం లేదు, బట్ స్టిల్ చేసి నేనే. సో ట్రిప్స్ ప్లాన్ చేయడం మాత్రం వినీతే ప్లాన్ చేస్తాడు. ఎవ్రీథింగ్ అక్కడ ఎక్కడ వెళ్ళాలి ఐటనరీ మొత్తం కూడా వినీతే ప్లాన్ చేస్తాడు. అది లైక్ నేను స్ట్రెస్ తీసుకోలేను, నేను వచ్చి ఎంజాయ్ చేస్తాను అంతే. అది నా పర్సనాలిటీ. కానీ స్ట్రెస్ అంతా తీసుకొని మొత్తం అన్ని ప్లాన్ చేసి తీసుకెళ్ళేది మాత్రం వినీత్. హూ కాంట్ స్టే యాంగ్రీ ఫర్ లాంగ్? నో, హూ కాంట్ స్టే యాంగ్రీ ఫర్ లాంగ్ టైం. నేను ఎక్కువసేపు కోపంగా ఉండలేను. సో యా, ఇది మన చిన్న క్వశ్చన్ గేమ్. సో గైస్, మనం ఇప్పుడైతే ఛార్జింగ్ పెట్టేసుకున్నాం కార్కి. సో మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే కొన్ని వీడియోస్ చూద్దాం యూట్యూబ్లో, సినిమాస్ కూడా చూసుకోవచ్చు మీకు నచ్చితే. టెస్లాలో అయితే ఈ ఫెసిలిటీ ఉంటుంది. సో యా, వేరే కార్లలో కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. మీరే చూడండి గైస్, వెదర్ ఎన్ని వేరియేషన్ చూపిస్తున్నా. ఒక్కొక్కసారి ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడు నేను వీడియో ఆన్ చేసినాక మళ్ళీ మబ్బులు వస్తున్నాయి. చీ, పెట్టిన దగ్గర చూడండి వ్యూ ఎంత బాగుందో. గాలి అయితే ఫుల్గా వస్తుంది. మా ఛార్జింగ్ పెట్టడం కూడా అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాము. ఇంకా తీసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఏమైనా ఆడుకుందామా? ఆడుకుందాం. కార్ ఎక్కుతా నేను, స్టీరింగ్ పట్టుకుని అడుగు. టార్జాన్ టార్జాన్ ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేస్తాను గైస్. టార్జాన్ అనుకొని చెప్పి వాటర్ మిలాన్ ఎక్కడి వరకు వచ్చిందో చూపెట్టరా. సోప్ పౌడర్ మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ మిలాన్ ఎండ్లో ఉంది కానీ ఇంకో తినట్లేదు. ఏంటి కవర్ అది? తర్వాత తర్వాత అసలు అది చెప్పు. పాన్ గుట్కా మసాలా వినీత్ ఏదో తెచ్చుకొని పాకెట్లో పెట్టుకుని నాకు ఇయ్యట్లేదు, దాచి పెడుతున్నారు. మీరే సాక్ష్యం, నాకు ఇవ్వాల్సిందే. స్క్రీన్ మొక్కపడి ఓకేనా? ఆఫ్టర్ 4 hours ఆఫ్ లాంగ్ డ్రైవ్ ఆరెగన్ నుండి కాలిఫోర్నియాలోకి ఎంటర్ అవుతున్నాం. హే గాయ్స్, మనమైతే ఇప్పుడు హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాము. 4.5 hours వచ్చాము. ఇక్కడ నుండి ఇంకో 4.5 hours ఉంది. సో ఈ వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నాం మెల్లగా. కాకపోతే ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. ఆరెగన్ దాటే వరకే వర్షం ఉండే ఫుల్గా. ఆరెగన్ దాటినాక మొత్తం ఎండ అంతా ఇట్లా కొడుతుంది. ఫుల్ హెడేక్ వచ్చేలాగా ఇద్దరికి కూడా. డంప్ ట్రంప్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు ఒక ముగ్గురు నిల్చొని. అక్కడ డంప్ ట్రంప్ అని ప్రొటెస్ట్ చేస్తున్న ఆ ముగ్గురికి అయితే వినీత్ హారన్ కొట్టి సపోర్ట్ చేశాడు. కానీ నాకు ఆ ప్రొటెస్టర్స్కి వినీత్కి ఏ సంబంధం లేదు. ఈ వీడియో కనుక ట్రంప్ దగ్గరికి వెళ్ళినట్టయితే నా వీసాకి ఏ హాని జరగకుండా చూసుకోండి. నాకే సంబంధం లేదు ఆ ప్రొటెస్టర్స్కి, డంప్ ట్రంప్కి. ఓకే, మళ్ళీ వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ ఎంజాయ్ ద వ్యూ. ఈ లాంగ్ డ్రైవ్లో వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. అన్నీ క్యాప్చర్ చేయడానికి వీలు అవ్వలేదు, కానీ మీరు లైవ్లో వెళ్తున్నప్పుడు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదా అక్కడ లాంగ్ నారో బ్రిడ్జ్, అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్. కానీ అది చూడడానికి ఎంత బాగుందో అలాగే కొంచెం భయంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ 2 lanes ఉండి చాలా నారోగా ఉంటుంది అక్కడ. టెస్లా ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఆగాము. ఇప్పుడు ఈ 11 hours లాంగ్ డ్రైవ్లో మేము 3 times స్టాప్ వేసాం ఛార్జింగ్కి. అండ్ ఈచ్ స్టాప్ దగ్గర ఒక 40 minutes ఆగాము. ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా లోకల్లో ఒక 2 days సర్వైవ్ అయ్యేలాగా వచ్చింది ఛార్జింగ్. క్యాలీకి ఎంత లోపలికి వెళ్తుంటే అంత డ్రై ఏరియా ఉంది, క్వైట్ అపోజిట్ టు ఆరెగన్ ఇది.
మొత్తానికి ఇంటికి రీచ్ అయిపోయాం మనం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళ ఇంటికి కనిపిస్తుంది కదా, అదే మా చెల్లి వాళ్ళ ఇల్లు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మా లగేజ్ అంతా కూడా అన్లోడ్ చేస్తున్నాం. చూడండి ఎంత హెవీగా ఉందో. యాక్చువల్లీ పిక్చరీ ఆడుకుందామని తెచ్చా, ఇంటి దగ్గర ఉంది కాబట్టి. ఇదే వాళ్ళ ఇల్లు. ఇది ఒక 3 BHK ఫ్లాట్. ఫ్రెండ్స్ అందరు కలిసి ఉంటారు. అది కనిపిస్తుంది కదా, అదంతా హాల్. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా హాల్ అంతా నిండిపోద్ది ఫ్రెండ్స్ అందరు లగేజ్తో. ఇదంతా కూడా స్టోరేజ్. వాళ్ళందరూ ఫ్రెండ్స్తో కలిసి ఉంటారు ఆ ఫ్లాట్లో. సో వాళ్ళందరూ కలిసి అక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మా చెల్లి బెడ్రూమ్. ఇంకా సైడ్ 2 బెడ్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ ఉంటాయి. నాకు ఇష్టం అనేసి బంగినపల్లి మ్యాంగోస్ ఆర్డర్ పెట్టింది. నేను వెళ్ళగానే అవి ఫస్ట్ నేను తీసింది అదే. అలాగే దాంతోపాటు జిలేబీ, ఇంకొక లిటిల్ హార్ట్స్, ఇంకొక మెక్సికన్ కోకోనట్ వాటర్ కూడా తీసుకొచ్చింది. మేము ఎంత ఫుడీసో మీకు చూస్తే అర్థమవుతుంది. నేను ఇవ్వను. అలానే తీసాం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. బంగినపల్లి సేమ్. ఓకే గైస్, నేనైతే ఇంకా మ్యాంగోస్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా రేపు కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ, బాయ్.